హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ సోప్ చేయాలనుకుంటున్నాను. సోప్ చేయడానికి చూడండి, కాస్తని తులసి ఆకు, ఇది ఆలు, టొమాటో, వేపాకు మొత్తం ఎండబెట్టేసుకునేంటి. అది మొత్తం ఆలోవేరా కొంచెం వేసి మిక్సీ పట్టేద్దామండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తా. సోప్ బేస్ రెడీ చేస్తామండి. సోప్ బేస్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పై మీద పెట్టేయాలి. వేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటాయి కదా, అవి నేను వేయడానికి చూడండి రెడీ చేసేసుకునేంటి. వీటిని కట్ చేసుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి నేను రెడీ చేసి వాటర్లో కలిపేసా. చూడండి, అందులోకి వేసేస్తున్నా, కట్ చేసేసుకొని. ఇలానే వేసేసుకోవాలి. మొత్తం బాగా పై మీద వేడైన తర్వాత ఇందులోకి శనగపిండి, బియ్యం పిండిని వేసేసా. కాస్తంత మైదా వేసుకుంటే సోపులు డ్రైగా సంతూర్ సోప్ లాగా ఉంటాయి, లేకపోతే మెత్తగా వస్తాయి. అందుకే మైదాని వాటర్లో కలుపుకొని వేసేసుకోండి కాస్తంత. చూడండి, నేను మిక్సీ పట్టేసా కదా, అలోవెరా, తులసి, టమోటో, ఆలు మొత్తం వేసి తర్వాత ఈరోజు నేను పసుపు వేస్తున్నా. ఎప్పుడు పసుపు వేస్తుండలే, పసుపు వేస్తే సూపర్ వచ్చింది ఒక్కసారి. అందుకే మీకు కూడా చూపించేస్తామని నేను ఇలా వేసి చేస్తున్నా ఈసారి. ఆ రోజు వీడియోలో నేను చూపించలే కదా మీకు, అందుకే నేను ఈరోజు చూపించేస్తున్నా. చూడండి, పసుపు వేస్తే కూడా స్కిన్కి నాకేమో ఇష్టం లేదు, ఆయన కొంచెం వేస్తున్నా పసుపు వేసి. కలర్ కోసం వేసా పసుపు, అంతే. సోపుల కలర్ ఎలా వస్తాయో చూడండి. ఆసారి కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా, ఈసారి చూడండి కొంచెం చేంజ్ వచ్చింది. సోపులు కూడా సూపర్ ఉంటాయి. మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, వాటర్లోనే నేను ఎలా ఇంట్లో తెచ్చి చూపించేస్తాను. చూడండి, వీడియో చేసి సూపర్గా వచ్చింది. చూడండి, నురుగు పసుపు వేసా. బాయ్ ఫ్రెండ్స్.